హాయ్! హలో! నమస్తే. మనకి శారీలో బ్లౌజులొస్తాయి కదా! ఆ బ్లౌజులొచ్చేటప్పుడు ఇగోండి ఈ బుటాస్ అనేవి మనము ఏ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్‌గా వస్తాయనేది చూపిస్తాను చూడండి. ఇగోండి ఇలాగ. ఇప్పుడు ఇటు తిప్పామనుకోండి ఈ బుటాస్ అనేవి మనకి ఉల్టా వచ్చేసింది. ఇప్పుడు ఇదిగోండి ఇటు సైడ్ ఒకవైపు అయితే కరెక్ట్‌గా ఉంటాయి. ఇవైతే మనం చూసేసుకొని ఇలా చూసుకొని మాత్రం మనమైతే కటింగ్ చేసుకోవాలండి. లేదంటే హ్మ్, మనకి ఉల్టా అనేది వచ్చేస్తది. చూసారు కదా! ఈ బుటాస్ కనిపిస్తున్నాయి కదా! ఈ షేప్ అనేది ఇలా పెట్టుకుంటే కరెక్ట్‌గా ఉంటది. ఇగోండి ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇలాగే మనం హ్యాండ్స్ గూడా ఈ విధంగానే వస్తాయండి. హ్యాండ్స్‌కైతే ఇలాగ స్ట్రెయిట్‌గా అయితే కనిపిస్తాయి. ఈ హ్యాండ్స్ తర్వాత ఇక్కడట మనము బ్యాక్ పార్ట్ గూడా ఇలాగే తీయాలండి. ఇగోండి. ఈ బ్యాక్ పార్ట్ గూడా ఈ విధంగా తీస్తేనే మనకి కరెక్ట్‌గా మనకి కరెక్ట్ షేప్‌లోనే కనిపిస్తాయి. అదే ఈ వెనక వైపు నుండి ఇటువైపు తీసేసామనుకోండి, అక్కడైతే మనకి ఉల్టా పడిపోతది. ఇగోండి మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా! ఈ పువ్వనేది కిందకొచ్చేసింది. ఇలాగైతే చేయకూడదు. ఇందాక ఫస్ట్ సారీ చూపిచ్చాను కదండీ! అటువైపే మనమైతే కటింగ్ చేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! హ్యాండ్ కట్ చేసినా సరే, ఈ బుటాస్ అనేవి ఇలాగా తిరగబడినట్టు కనిపిస్తాయి. ఈ కింద వైపు కనిపిస్తున్నాయి చూసారు కదా! ఇలాగైతే కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ అయినా ఇటువైపు కట్ చేయకూడదు. మనం ఇందాక హ్యాండ్స్‌కి ఎలాగ కట్ చేయాలని చూపిచ్చాను కదా! ఆ హ్యాండ్స్ ఇగోండి ఇక్కడైతే హ్యాండ్స్ తీసేసుకొని దానిపైనే మనమైతే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. ముఖ్యంగా అయితే ఇలాగొచ్చేటప్పుడైతే మనం చూసేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. లేదంటే ఒక హ్యాండు కరెక్ట్‌గా ఒక హ్యాండ్ వేరేలాగా వచ్చేస్తాయండి ఈ ఫ్లవర్స్ అనేవి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.